తెలంగాణలో గ్రామ పోరు రచ్చకెక్కుతుంది. తెలంగాణలో సర్పంచుల ఎన్నికల హడావిడి కోలాహలం అయితే మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ నామినేషన్‌లు పూర్తయ్యాయి. ఇందులోనే భాగంగా గుర్తులు కూడా కేటాయించడంతో చాలా మంది పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఒకే ఇంటి నుంచి అత్త, కోడలు, తల్లి, కూతురు, అన్న, తమ్ముడు, అన్న, చెల్లె ఇలా చాలామంది ఒకే ఇంటి నుండి పోటీ చేస్తున్నారు. ఈ అవకాశాలు మళ్ళీ రావంటూ ఒకే ఇంటిలో నుంచయితే చాలామంది పోటీ చేయడంతో చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయాల్లో శత్రువులు ఎక్కడో ఉండరు. మన ఇంటి నుండే ఉంటారనే దానికి నిదర్శనం ఇదే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లాకు జీడీకే నగర్‌కి చెందిన అత్త, కోడలైతే పోటీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. సూర నరసమ్మ, అలాగే సూర లక్ష్మి ఇద్దరైతే పోటీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అత్త ముందుగా నామినేషన్ వేయడంతో అత్తకి ఇటు ఒక పార్టీ, కోడలికి ఒక పార్టీ సపోర్ట్ చేయడంతో ఇద్దరు పోటీ పోటీలో ఉండేందుకైతే సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు పోటీలో లేరు. ఎవరు కూడా నామినేషన్‌లు విత్‌డ్రా చేసుకోలేదు. ఇలాంటి సంఘటనలు మనం తెలంగాణలో చాలా చోట్ల చూసుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో అయితే చాలామంది ఇలాంటి సంఘటనలైతే చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గుర్తులుండవు గానీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉండడంతో చాలామంది ఒకే ఇంట్లో అటు అన్న చెల్లెకి కావచ్చు, అత్త కోడలు కావచ్చు, అన్న తమ్మునికి కావచ్చు, అన్న చెల్లె కావచ్చు ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తున్నారు. ఒకళ్ళు బీఆర్ఎస్‌కు, మరొకరు కాంగ్రెస్‌కు, ఒకరు బీజేపీకి, మరొకరు బీఆర్ఎస్‌కి ఇట్లా పార్టీలు సపోర్ట్ చేయడం ఒకే ఇంటి నుంచి ఇద్దరిద్దరైతే పోటీలో ఉంటున్నారు ఈ ఎన్నికల్లో. ఈ పోటీకైతే చాలామంది ఎవరు కూడా విత్‌డ్రా చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో చాలా ముఖ్యంగా యువత కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంది. ఈసారి ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60% మంది యువతే ఎక్కువ చదువుకున్న యువత ఉంది. అయితే యువత రాజకీయాల్లోకి రావాలంటే పలుమార్లు మనం చూసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఎన్నికలు వచ్చిన సద్వినియోగమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. మనం చూసుకోవచ్చు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అయితే మన పక్కన నాగుల మల్యాల కావచ్చు, అలుగునూరు కావచ్చు, నగునూరు కావచ్చు ఇలాంటి గ్రామాల్లో అయితే చాలామంది యువత అడ్వకేటెడ్ ఇటు సాఫ్ట్‌వేర్ చేసి వచ్చిన వాళ్ళు కావచ్చు, అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నవారు కావచ్చు, అదే ఒక లెక్చరర్ కావచ్చు, టీచర్‌లు కావచ్చు. ఇలాంటి పరిస్థితి చాలా మంది అయితే వాటికి రాజీనామాలు చేసొచ్చి ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాలి. మేము కూడా యువతను అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోటే మేము వస్తున్నామనే పరిస్థితి తెలుపుతున్న పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది యువత ఈ ఎన్నికల్లో పోతుంది. దాదాపు 60% వీళ్ళే ఉన్నారు. కాకపోతే ఏందంటే ఇక్కడ చాలామంది ఒకే ఇంటిలో నుంచి అయితే ఇంకొక దగ్గర అయితే ఇంగా ఒకే ఇంటి నుంచి ఐదుగురు మంది సర్పంచులు పోటీకి నిలబడుతున్నారు. అటు తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఇలా అందరికీ రిజర్వేషన్‌లు రావడంతో ఒకే ఇంటి నుండి అంటే నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు గెలుస్తావు అని ఒక నినాదంతోనైతే వీళ్ళందరూ ముందుకొస్తున్నారు. మరి చూడాలి గ్రామ అభివృద్ధి ఎంత మేరకు చేస్తారు? అసలు ఇది ఓన్లీ అంటే ఫ్యాషన్ కోసం చేస్తున్నారా? లేకపోతే గ్రామ అభివృద్ధికి చేస్తున్నారా అనేది చూడాలి. మరి మొదటి విడత ఎన్నికలైతే 11వ తేదీన ఆహ్, ప ఎన్నికల ఎన్నికల తేదీ ఉంది. ఎన్నికలు జరిగి అదే రోజునైతే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే రెండో విడత అయితే 15వ తారీఖు ఉంది. మూడో విడత 17వ తారీఖు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. మరి మొదటి విడత, సెకండ్ విడత ఎన్నికలకైతే టైం కూడా గడుస్తుంది. ఇప్పటికే ప్రచారంలో అయితే అందరూ మునిగి తేలుతున్నారు. ఇటు ప్రచారంతో పాటు గుర్తులను కూడా కేటాయించడంతో ఆ గుర్తులతోటి ఉదయం, సాయంత్రం అయితే గ్రామాల్లో అయితే ఎన్నికల వాతావరణం నెలకొందని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ గౌడ్, రైటింగ్ కరీంనగర్.